బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం ఘాట్ రోడ్ లో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలం డ్యాం నుంచి లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రీశైలం రోడ్డు పైన ట్రాఫిక్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ మరింత డీటెయిల్స్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, శ్రీశైలం ఘాట్ రోడ్ లో అంత ట్రాఫిక్ అవడానికి కారణాలేంటి? గత 5 రోజుల నుండి శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి కుడి సంబంధించినటువంటి అటవీ ప్రాంతం నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి తెలంగాణ సంబంధించినటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి ఈ సున్నిపేట మొదలుకొని దాదాపుగా దోమలపేట వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రోజు స్తంభించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 రోజుల నుండి శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ గేట్లు తెరవడంతో సాయంత్రం అయితే చాలు, ఆ సాయంత్రం అయితేనే ఆ పరిసర ప్రాంతం అంతా ఒక్కసారిగా లైటింగ్ సంబంధించినటువంటి లేజర్ ద్వారా ఆ యొక్క వాటర్ అనేది డ్యామ్ నుండి ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో లైటింగ్ అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. ఆకట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇటు సున్నిపేట నుండి శ్రీశైలం నుండి హైదరాబాద్కి వెళ్ళేటటువంటి యాత్రికులు పెద్ద ఎత్తున వెహికల్స్ అక్కడే రోడ్డు పక్కనే నిలుపుకొని అక్కడే ఉండేటటువంటి సౌందర్యమైనటువంటి దృశ్యాలను చూడడం కోసం అట్లా వెహికల్స్ ని పక్కన పెట్టి అలా చూడడంతోనే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. అయితే వెళ్ళేటటువంటి క్రమంలో కూడా పోలీసులు ప్రతి 1 అవర్ కోసారి లేదా అక్కడే స్థానికంగా ఉండేటటువంటి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో చోట అక్కడ స్థానికంగా వెళ్ళేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు రోడ్ల మీద పెట్టేసి పక్కకి వెళ్ళి చూస్తున్నటువంటి క్రమంలో బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ కావచ్చు లేదా ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ కి అంతరాయంగా ఏర్పడుతుంది. పోలీసులు ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేయడం కోసం రోజు అవస్థలు పడుతున్నటువంటి సంగతి తెలిసింది. అయితే లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి తెలంగాణ నుంచి వచ్చేటటువంటి క్రమంలో ఆ డ్యామ్ నుండి వెళ్ళేటటువంటి క్రమంలో డ్యామ్ సంబంధించినటువంటి వాటర్ వెళ్ళేటటువంటి ఫ్లోలో చినుకులు మేఘాలుగా ఏర్పడి అక్కడ కొండ సంబంధించినటువంటి చర్యల మీద కూడా పడి ఆ యొక్క తడి అయిన తర్వాత కొండలు కూడా విరిగి పడే అవకాశాలు ఉన్నాయి. వాహనదారులు కూడా జాగ్రత్తగా వెళ్లాలంటూ కూడా పోలీసులు పదే వాహనదారులకు సూచిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఉండేటటువంటి 10 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి ట్రాఫిక్ అయితే కొంత టెంపుల్ సంబంధించినటువంటి టెంపుల్ ను మూసివేయడంతో కొంత ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగ్గినట్లుగా కూడా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం. శ్రీరామ్, అయితే కేవలం పర్యాటకుల తాకిడి వల్లనే ట్రాఫిక్ ఇంత అంతరాయం కలిగిందా? అలాగే ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేపట్టలేదంటారా? ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి లొకేషన్ ఏదైతే ఉందో 5 రోజుల నుండి ఒక టూరిస్ట్ స్పాట్ గా మారింది. శ్రీశైలం అంటేనే 2 నల్లమల సంబంధించినటువంటి నల్లమల ఫారెస్ట్ సంబంధించినటువంటి అందాలతో పాటు కృష్ణమ్మ సంబంధించినటువంటి పరవలు తొక్కుతూ నాగార్జున సాగర్ కు దిగువకు వెళ్తుండేటటువంటి ఆ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ కి పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఎందుకంటే అలాంటి లొకేషన్ ఏదో మూవీస్ లోనో అక్కడ చూస్తూ ఉంటారు. అలాంటిది అక్కడే స్వయంగా చూడడంతో ఆ పర్యటకు సంబంధించినటువంటి యాత్రికుల తాకిడి పెరగడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తు ఉన్నాయి. అయితే సింగిల్ రోడ్డు కావడంతో ఇటు నిత్యం శ్రీశైలం నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఉండేటటువంటి ట్రాఫిక్ వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే మిగతా సందర్భాల్లో డ్యామ్ సంబంధించినటువంటి గేట్స్ ఓపెన్ చేయనటువంటి సందర్భంలో ఇలాంటి ఇష్యూ చాలా తక్కువగా ఉంటాయి. అయితే శని ఆదివారాల్లో ఎక్కువగా ఈ పర్యాటకులు వీకెండ్స్ ఉండడంతో ఎక్కువగా రావడంతో కూడా అలాంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.